రాఖీ పండగ సందర్భంగా బ్రా వేసుకొని కూర్చొని అన్నయ్యకు రాఖీ కడితే ఎలా ఉంటుంది? చాలా అసహ్యంగా ఉంటుంది కదా. కానీ చాలా బాగుంది అంటున్నాడు రాహుల్ గాంధీ. చాలా బాగుంటుంది అంటున్నాడు రాహుల్ గాంధీ. ఎక్కడ మహిళల దుస్తుల గురించి మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో తెలియని పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది. నిజానికి ఎవరి దుస్తుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరు వాళ్ళకి కావాల్సిన దుస్తులు వాళ్ళు వేసుకుంటారు. అది పబ్లిక్ డెకోరం మెయింటైన్ చేయాల్సిన విధంగా, అక్కడ సమస్య లేదు. కానీ మతపరమైన ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ వచ్చినప్పుడు భారతీయ పండగ అనుకోండి, భారతీయత ఉట్టిపడేలా ఉండాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. కృతి సనన్ తెలుసు కదా ఎవరో? మహేష్ బాబు గారితో యాక్ట్ చేసింది, ప్రభాస్ గారితో యాక్ట్ చేసింది కృతి సనన్. ఈమె ఒక అడ్వర్టైజ్మెంట్లో నటించింది. జీవా అనే సంస్థ ఆభరణాలు తయారు చేసి అమ్ముకునే సంస్థ, బంగారాభరణాలు అమ్ముకుంటుంది. ఆ సంస్థ తయారు చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్లో ఈమె నటించింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ బట్టలు వేసుకొని తన సోదరునికి రాఖీ కడుతూ ఉన్నట్టుగా యాడ్ అన్నమాట. ఆ యాడ్కు లక్షల రూపాయలలో డబ్బులు కూడా ఈమె తీసుకుంటుంది కృతి సనన్. అది మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమేం లేదు. అయితే ఇది కట్టిన తర్వాత తన ఇంట్లో ఉండే కుక్క కాలు కూడా రాఖీ కట్టింది. కంగనా రనౌత్, బీజేపీ ఎంపీ, ఆమె ఈ అడ్వర్టైజ్మెంట్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఏం మాట్లాడిందంటే, మహిళలు ఎలాంటి దుస్తులైనా వేసుకోవచ్చు, అది పెద్ద సమస్య ఏం లేదు. మహిళగా ఉండడానికి ఇది అద్భుతమైన సమయం. మన అల్మెరాల నిండా రకరకాల దుస్తులుంటాయి. ఆధునిక మహిళల అల్మెరాలలో ప్రస్తుతం మహిళలు ప్రపంచ మహిళలుగా ఉంటున్నారు. వాళ్లకు కాక్టైల్ డ్రెస్సుల నుంచి లెహంగా చోళీ వరకు, జీన్స్ నుంచి మొదలెట్టి చీరల వరకు, బికినీల నుంచి మొదలెట్టి సల్వార్ కమీజ్ల వరకు, ఇలా రకరకాల బట్టలు ఉంటూ ఉన్నాయి. ఇన్ని అందుబాటులో ఉన్నప్పుడు మన అల్మరాలో సోదరునికి రాఖీ కట్టే టైములో లోదుస్తులు, బికినీలు వేసుకొని రాఖీ కట్టాలా? అవసరం ఉందా? మిగిలిన మీ స్టైలింగ్ ఆప్షన్స్ ఎక్కడికి పోయాయి? ఈ అడ్వర్టైజ్మెంటు ఉద్దేశ్యపూర్వకంగా దారుణంగా తయారు చేశారు అని కంగనా రనౌత్ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది ఈ అడ్వర్టైజ్మెంట్ని ఉద్దేశించి. నిజానికి కృతి సనన్ పేరు ఎక్కడా కూడా ఎత్తలేదు, బట్ కృతి సనన్ను ఉద్దేశించే మాట్లాడింది. చూస్తున్నారు కదండి మీరు. రక్షాబంధన్ నేపథ్యంలో రూపొందించినటువంటి ఈ అడ్వర్టైజ్మెంట్లో కృతి సనన్ ఆ బ్రాలెట్ అంటారు, సరే బ్రా, దాన్నే కాస్త బ్రాలెట్ తరహా బ్లౌజ్, అది పూర్తి బ్లౌజు కాదు, బ్రా కాదు, రెండింటిని కలిపి బ్రాలెట్ అని చెప్పి పిలుస్తారు. క్లియర్ కట్గా మీకు ఆ శరీరంలో ఆ వక్షజాలు మ్యాక్సిమం ఎక్స్పోజ్ అవుతూ కనిపించే విధంగా ఉండే ఒక రకమైన డ్రెస్ అనమాట. ఓకే, సో ఈ అడ్వర్టైజ్మెంట్ తర్వాత కంగనా రనౌత్ మాట్లాడడము, దాని తర్వాత సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువగా చర్చ జరిగింది. చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. రక్షాబంధన్ లాంటి ఒక సాంప్రదాయకమైన పండగకు ఈ తరహా దుస్తులు సరిపోతాయా అన్న ప్రశ్నలు వచ్చాయి. ఒక చర్చ నడిచింది. సరే, ఆ అడ్వర్టైజ్మెంట్లో తన కుక్కకు కూడా రాఖీ కట్టే సన్నివేశం ఉంది. అది కూడా చర్చకు దారి తీసింది. అది మరో చర్చ. అయితే కంగనా రనౌత్ మాట్లాడిన మాటల తర్వాత కృతి సనన్ సోదరి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారనమాట. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందంటే, అంటే కృతి సనన్ రియాక్షన్ దాదాపు ఎలా ఉందంటే, మహిళలు ఏ బట్టలు వేసుకోవాలి అన్న విషయం మీద సమాజం ఎప్పటికీ తీర్పులు ఇస్తూనే ఉంటుంది. సంస్కృతి సాంప్రదాయాలు ఒక మహిళ ధరించే దుస్తుల్లో కాకుండా ఆమె హృదయంలో ఉంటాయి. కేవలం బట్టల ఆధారంగా చేసుకుని ఒక మహిళకు తన సంస్కృతి పట్ల గౌరవం ఉందా లేదా అని నిర్ణయించడం సరైంది కాదు. మనసును చూడాలి తప్ప బట్టల్ని చూడకూడదు. పండగ అనేది భావోద్వేగాలకు సంబంధించి ఉంటుంది. మన ఎమోషన్స్ చూడాలి. దానికి బట్టలతో సంబంధం లేదు. సంస్కృతి సంప్రదాయాలు గుండెల్లో ఉంటాయి, బట్టల్లో కాదు. ఇది కృతి సనన్ యొక్క పోస్ట్ అన్నమాట. దీన్నే సూడో ఫిలాసఫీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కృతి సనన్ మాట్లాడినటువంటి మాటలు ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు, ప్రాక్టికల్గా అది ఇల్లాజికల్గా ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వెళ్ళారు. ఓకే, నేను నైటీ వేసుకొని వెళతాను, లేకపోతే అబ్బాయి అయితే నేను షార్ట్ వేసుకొని వెళతాను, నన్ను లోపల పంపియండి, ఎందుకంటే నేను మహాభక్తుణ్ణి, రోజు వెంకటేశ్వర స్వామి వారికి దండం పెడతాను, ఉదయమే ఫోటో ముందు దీపం వెలిగిస్తాను, నమో వెంకటేశ అంటాను, నేను మహాభక్తుణ్ణి, భక్తి అనేది నా గుండెల్లో ఉన్నది, మీరు నా బట్టలు చూడకండి అని చెప్పి మహిళలు నైటీలు వేసుకొని, అబ్బాయిలు షార్ట్లు వేసుకొని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం లోపలికి వెళ్తాను అని చెప్పి ప్రయత్నం చేశారనుకోండి, ఆపుతారా? ఆపరా? అక్కడ ఆపుతారు. ఎందుకు ఆపుతారు? ఎందుకు పెట్టుకున్నాము ఆ నియమం అక్కడ? అరే, నువ్వు దేవాలయానికి వచ్చినప్పుడు కూడా కాస్త ఒక పబ్లిక్ డెకోరం మెయింటైన్ చేసే బట్టల్లో రాకుండా నీ ఇష్టం వచ్చిన బట్టలు వేసేసుకొని వచ్చి, బట్టల్లో ఉండదు, సంస్కృతి సాంప్రదాయాలు గుండెల్లో ఉంటాయి, ఎమోషన్స్, ఈ సొల్లు డైలాగులు చెప్పారనుకోండి, మీనింగ్ ఉంటుందా? ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తా. కొన్ని దేశాలలో శ్మశానం లోపలికి ఎంటర్ అవ్వాలంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మరణించారు, శ్మశానం లోపలికి వెళ్ళాలనుకోండి, ఖచ్చితంగా మగవాళ్ళు సూటు బూటు కోటు ధరించి శ్మశానం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.
నువ్వు సూటు బూటు కోట్ లాంటివి అంటే ధరించకుండా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే గేట్ దగ్గరే నిన్ను ఆపేస్తారు. సారీ సార్, లోపలికి రావడానికి వీల్లేదు, మీ కోట్ ఎక్కడుందని చెప్పి అడుగుతారు. నేను కోట్ తెచ్చుకోలేదండి అన్నారనుకోండి, అయితే తీసుకొని రండి అని చెప్పి చెప్తారు. లోపల పంపించరు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ లాగా ఉంటుంది. మరి శ్మశానం లోపలికి వెళ్ళేటప్పుడే చాలా దేశాలలో సూటు బూటు లేకుండా లోపలికి అలో చేయనటువంటి శ్మశానాలు ఉన్నాయి. యూకేలో చూడండి మీరు కావాలంటే వెళ్ళి ఎగ్జాంపుల్. మరి ఒక సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించి ఒకటి వచ్చినప్పుడు ఒక చిన్న డెకోరం మెయింటైన్ చేయడంలో తప్పేముందండి? ఇప్పుడు కృతి సనను బయట ఆమె ఏ బట్టలు వేసుకుంటున్నారు, ఫలానా ఫంక్షన్లో ఏమేసుకున్నారు, సినిమాలో ఏమేసుకున్నారు, పలానా ఆదిపురుషు లాంటి మహత్తరమైన మహాద్భుతమైన సినిమాలో సీతమ్మ వారి పాత్రలో ఈమె ఎలాంటి దుస్తులు వేసుకున్నారు, ఇది కూడా కాదు చర్చ. అసలు ఎవ్వరు దానికి సంబంధించిన చర్చ పెట్టలేదు. ఇప్పుడు నువ్వు హిందువులకు బంగారు ఆభరణాలు అమ్మడానికి తయారు చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ అది కూడా రాఖీ పండగ పేరు మీద తయారు చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్. అందులో ఈమె కాస్త డెకోరం మెయింటైన్ చేసే విధంగా, అంటే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధమైనటువంటి డ్రెస్ కనుక ఎన్నుకొని ఉంటే డెఫినెట్గా ఈ అడ్వర్టైజ్మెంట్కు కాస్త మంచి పేరు వచ్చింది. లేకపోతే న్యూట్రల్గానైనా చూసి పక్కన పెట్టేసేవాళ్ళు జనం. నువ్వు ఆ శారీ కట్టుకోకుండా, లేదో పంజాబీ డ్రెస్ కట్టుకోకుండా, లేదు ఈమె వేసుకున్నటువంటి దుస్తులు కాస్త మన ఇళ్లల్లో మన అక్క చెల్లెళ్ళు, మన గృహిణులు రాఖీ పండగకు మనకు రాఖీ కడుతుంటే వాళ్ళు ఎలాంటి దుస్తులు దాదాపు ధరిస్తూ ఉంటారో భారతదేశంలో, దాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటే మీనింగ్ఫుల్గా ఉండేది. నువ్వేమో బ్రాలెట్ లాంటిది వేసుకొని కూర్చుంటావు, ప్రశ్నిస్తేనేమో పండగ అనేది భావోద్వేగాలకు సంబంధించింది, దానికి దుస్తులతో సంబంధం లేదు, సంస్కృతి సంప్రదాయాలు గుండెల్లో ఉంటాయి, బట్టలు కాదని చెప్పి డైలాగులు అనమాట. ఇక ఇక్కడ రాహుల్ గాంధీ దూరి ఏమంటాడంటే, మహిళలకు ఏ బట్టలైనా వేసుకునే స్వేచ్ఛ ఉంది, తన ఇష్ట ప్రకారం నచ్చిన దుస్తులను ధరించే పూర్తి స్వాతంత్రం మహిళలకు ఉంది, తమ స్వేచ్ఛను వినియోగించుకున్నందుకు స్త్రీలను మీరు ట్రోల్ చేయకండి, పితృస్వామ్యాన్ని నిర్మూలించండి అని చెప్పి ఒక స్పెషల్ ట్యాగ్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. పోయిన వారం కూడా రాహుల్ గాంధీ బకరా అయిపోయాడు. ఒక స్టేజ్ మీద ఒక అమ్మాయి తన నెత్తి మీద వేసుకునే ఒక స్కార్ఫ్ లాంటి దాని గురించి మాట్లాడింది. ఈ దుపట్టాలు, స్కార్ఫులు ఇవన్నీ కట్టుకోమంటారే ఇళ్లల్లో, ఇది పితృస్వామ్య భావజాలం కాదా, మహిళలను తొక్కేయడం కాదా అని చెప్పి ఒక హిందూ అమ్మాయి మాట్లాడింది. రాహుల్ గాంధీ కరెక్ట్ అని చెప్పి సమర్థించాడు. అదే స్టేజ్ మీద ఒక ముస్లిం అమ్మాయి హిజబ్ వేసుకొని ఉంది. హిజబ్ వేసుకోవడమేమో పితృస్వామ్యం కాదు, నెత్తి మీద స్కార్ఫ్ కట్టుకో అనడము పితృస్వామ్యం అయిపోయిందా అన్నటువంటి చర్చ వచ్చింది పోయిన వారం. మళ్ళీ రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ కంగనా రనౌత్, కృతి సనన్ మధ్యలో దూరాడు అన్నట్టు చెప్తాను ఆగండి. ఫైనల్గా ఎవరు గెలిచారు, కంగనా గెలిచిందా, కృతి గెలిచిందా, అది కూడా చెప్తా. రాహుల్ గాంధీ ఏమంటాడు, మహిళలను ట్రోల్ చేయకండి, తమ స్వేచ్ఛ తమకుంది, తమ స్వేచ్ఛ వినియోగించుకున్నందుకు అంటాడు. అంటే ఇక్కడ ఎవరేమన్నారు మహిళల్ని ఈ కాంటెక్స్ట్ లోపల? కంగనా రనౌత్ కూడా వేసుకుంటుంది కదండి. కంగనా రనౌత్ సినిమాలలో యాక్ట్ చేసిందామె, ఫ్యాషన్ లాంటి సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శించింది కంగనా రనౌత్. ఆ ఫ్యాషన్ దాంట్లో ఆ బ్యాక్ ఏమేమి నడుస్తూ ఉంటాయి, ఎట్లా మాదక ద్రవ్యాలు తీసుకొని చాలామంది యువతులు ఒక డిప్రెషన్లోకి వెళ్తుంటారు, రకరకాల దుస్తులు ఎలా ధరించాల్సి వస్తుంది, మొత్తం ఆ ఫ్యాషన్ సినిమా, అలాంటి సినిమాలు యాక్ట్ చేసింది కంగనా రనౌత్. సేమ్ మళ్ళీ ఝాన్సీ లక్ష్మీబాయి సినిమాలు యాక్ట్ చేసింది. రకరకాల సినిమాలలో రకరకాల మోడర్న్ దుస్తులు అవన్నీ కంగనా రనౌత్ కూడా వేసుకుంది. మ్యాటర్ ఇక్కడ ఏ బట్టలు వేసుకున్నావు ఏంటి అనేది కాదండి, కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు హిందూ పండగ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి వచ్చినప్పుడు నువ్వు ఎలా పడితే అలా ఇట్లా వేసుకొని మళ్ళీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం, మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చి సపోర్ట్ చేసే ప్రయత్నం. రాహుల్ గాంధీకి కంగనా రనౌత్ లెఫ్ట్ అండ్ రైట్ ఎలా ఇచ్చిందనేది మనము తర్వాత వీడియోలో టైం ఉంటే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఓవరాల్గా కంగనా రనౌత్ గెలిచింది. ఎలా చెప్పగలవు నువ్వు అంటారా? ఏ సంస్థ అయితే అడ్వర్టైజ్మెంట్ తయారు చేసిందో ఆ సంస్థకు ఒక్కసారిగా సోషల్ మీడియాలో బ్యాక్లాష్ వచ్చేసింది. హిందువుల నుంచి, హిందూ మహిళల నుంచి వచ్చింది, హిందూ పురుషుల నుంచి వచ్చింది, ఆమ్ ఆద్మీ నుంచి వచ్చేసింది వాళ్ళకి, ఆ కంపెనీకి. జీవా, మేము మీ కంపెనీలో ఆభరణాలు కొనము, నీకు హిందువుల మీద, హిందువుల పండగల మీద, హిందువుల సంస్కృతి సాంప్రదాయాల మీద నీకు గౌరవం లేదు, నువ్వు ఇలా బ్రాలెట్ ధరించినటువంటి ఒక హీరోయిన్ రాఖీ కట్టే అడ్వర్టైజ్మెంట్ తయారు చేసి వదిలావు, ఎవడి కోసం వదిలావు, ఇలాగే ముస్లింల పండగలకు సంబంధించి వచ్చినప్పుడు ఇలాగే వదులుతావా, నీకు హిందువులంటే ఇంత చులకనగా ఉందా, సరే అయితే మేము నీ షాపు లోపలికి వచ్చి బంగారాభరణాలు కొనము, నీ సావు నువ్వు సావు అని ఫుల్గా గత 12 గంటల నుంచి మెసేజ్లతో హోరెత్తించారు, ఇన్స్టాగ్రామ్లో హోరెత్తించారు జనాలు. ఈ దెబ్బకు ఆ బంగారు ఆభరణాల సంస్థ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వీళ్ళు తయారు చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ బ్యాక్ ఫైర్ అయ్యేసరికి ఉలిక్కిపడి వెంటనే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ను తొలగించి ఓ దండం పెట్టేసింది జనాలకు.
అంతేకాదు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పండగల పట్ల మాకెంతో గౌరవం ఉంది, ఆ గౌరవంతోనే ప్రకటనను మేము ఉపసంహరించుకుంటున్నాము అని ఆ జిఐవిఏ జ్యువెలరీ బ్రాండ్ జీవా ప్రకటించిందనమాట. ఎందుకంటే ఇలాగే కృతి సనన్ చేసిన దాన్ని, ఈ కంపెనీ వాళ్ళు చేసిన దాన్ని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళందరూ ఒక బ్యాచ్ లాగా తయారై చేస్తున్నారు అనుకోండి. నెక్స్ట్ హిందువుల ఇళ్లలో పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇవన్నీ అయినప్పుడు ఈ జీవా అనేవాడి దగ్గరికి వెళ్ళి బంగారు ఆభరణాలు కొనరు ఎవరు, హిందువులు పక్కన పెట్టేస్తారు. అప్పుడు ఎవరికి నష్టం? వీడికే నష్టం, బంగారు ఆభరణాలు అమ్ముకునేవాడికి, ఆ కంపెనీ వాడికి. సో ఇప్పుడు అర్థమైందండి రియాలిటీకి డైలాగులు కొట్టడానికి ఎంత తేడా ఉంటుందో. కృతి సనన్ కొట్టిన డైలాగులు ఎలా విఫలమయ్యాయి చూడండి. పైగా రాహుల్ గాంధీ సమర్థిస్తాడు, కాంటెక్స్ట్ ఏందో తెలియకుండా దూరతాడు. కాంటెక్స్ట్ తెలియకుండా కాదులేండి, తెలిసే హిందువులకు సంబంధించిన పండగ, దానికి సంబంధించి ఈ అమ్మాయి బ్రా వేసుకొని కూర్చొని అన్నకు రాఖీ కట్టేది మనోడికి చాలా బాగా నచ్చింది రాహుల్ గాంధీకి, అందుకని చెప్పి సపోర్ట్ చేస్తున్నాడు. అదే ముస్లింలకు సంబంధించి ఏమైనా అయ్యుంటేనా అప్పుడు రివర్స్లో వచ్చేవాడు. ముస్లిం మహిళల మీద మీకు గౌరవం లేదా, హిజబ్ వేసుకుంటే ఏం సమస్య వచ్చింది ఆమెకు, బుర్కా వేసుకుంటారు ముస్లింలు అని చెప్పి మాట్లాడేవాడు. అక్కడ పేట్రియార్కి ఇట్లాంటి డైలాగులు రావు రాహుల్ గాంధీకి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ కాబట్టి. ఇక చివరగా ఒక చిన్న ఆణిముత్యాన్ని కూడా చూపించి ముగిస్తా. చూడండి ఒకసారి కృతి సనన్ ఈద్కు పెట్టినటువంటి పోస్ట్, అంతకుముందు పోస్టులు అనమాట, అవి కూడా జనాలు తీసి వైరల్ చేస్తూ ఉన్నారు. ఈమె ఈ ఈద్ పండుగ వచ్చినప్పుడు, రంజాన్ పండుగ వచ్చినప్పుడు నెత్తి మీద హిజబ్ వేసుకొని మరి రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ పెట్టింది కృతి సనన్. మరి ఈమె ముస్లిం కాదు, ఈమె హిందువు అయినటువంటి ఈ అమ్మాయి ముస్లింలందరి మనోభావాలను గౌరవించే విధంగా, ముస్లింలందరికీ తాను కనెక్ట్ అయ్యే విధంగా, వాళ్లకు నచ్చినటువంటి ఆహార్యాన్ని ధరించి, హిందూగా ఈమె ఏనాడు హిజబ్ ధరించాల్సిన అవసరం లేదు. కానీ ముస్లింల పండుగకు ఆ విషెస్ చెప్పేటప్పుడు నెత్తి మీద హిజబ్ ధరించి మరి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు అన్నీ చెప్పింది. మరి హిందువుల పండుగ వచ్చినప్పుడు ఏం మాయదారి రోగం పుట్టిందండి? బ్రా వేసుకొని కూర్చొని అన్నాక రాఖీ కట్టి వీడియో అడ్వర్టైజ్మెంట్ వైరల్ అయ్యి, ఆ అడ్వర్టైజ్మెంట్ని కంగనా రనౌత్ లాంటి వాళ్ళు తిడితే మళ్ళా మా మహిళలకు స్వేచ్ఛ లేదా, మా ఇష్టం వచ్చిన బట్టలు మేము వేసుకోవద్దా, పండగ అనేది సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి ఎమోషన్స్కి సంబంధించింది, బట్టల్లో ఉంటుందా, ఈ సొల్లు డైలాగులు అనమాట. అదే ముస్లింలకు సంబంధించి ఇట్లాంటివి ఏమన్నా చేస్తే ఏం చేస్తారండి వాళ్ళు? ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారు, రెచ్చిపోతారు. హిందువులకు ఏంటంటే చాలా కాలం నుంచి, చాలా ఏళ్ల నుంచి ప్రశ్నించడము అలవాటు పోయింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు పేటరీ అయ్యారు. ఈ మధ్య కాలంలో ప్రశ్నిస్తున్నారు కదా, ప్రశ్నించేసరికే మొన్న మధ్య అలీ కూడా అడ్వర్టైజ్మెంట్ తీసేశాడు. నేను ఆ వీడియో గురించి మాట్లాడలేదు, కానీ అలీ లక్ష్మీదేవికి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్లో దీంట్లో నటించాడు. ఒక్క రేంజ్లో సోషల్ మీడియాలో బ్యాక్లాష్ వచ్చేసరికి దెబ్బకు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు తొలగించేశారు. ఇప్పుడు బ్యాక్లాష్ కూడా రావాల్సింది ఎవరి మీద అంటే రాహుల్ గాంధీ మీద. సపోర్ట్ చేస్తున్నాడండి ఈ కృతి సనన్ చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ని, బ్రా వేసుకొని కూర్చొని అన్నకు రాఖీ కట్టే అడ్వర్టైజ్మెంట్ని సపోర్ట్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ. అది కూడా ఏంది, పితృస్వామ్య భావజాలను నశించాలి అన్న కోణంలో వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడు. ఆలోచించండి మీరే. మీ ఇంటికి మీ అన్న మీ తమ్ముడో వచ్చాడు, మీరు బ్రా వేసుకొని కూర్చొని మీ అన్నకో తమ్ముడికి రాఖీ కడితే గౌరవంగా ఉంటుందా? లేదో చీర కట్టుకొని పంజాబీ డ్రెస్ వేసుకొని, లేదు ప్యాంట్ షర్ట్ అయినా కానీ, ఆధునికమైన దుస్తులు కూడా రకరకాలు ఉన్నాయి కదా, అందులో చక్కగా కూర్చొని రాఖీ కడితే డిఫరెన్స్ ఎలా ఉంటుంది ఆలోచించండి. అది విషయం.